పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు మీతో ఉండుగాక. సహోదరి సహోదరులారా, ఈ పూజ నెరవేర్చ యోగ్యములకు మనం చేసిన పాపములను పొందము. సర్వేశ్వరి చెంతలు సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి నాడు నిత్యజీవము చేర్చుదురుగాక. ప్రభు ఆ దయచూపుము, ప్రభు ఆ దయచూపుము, ప్రభు ఆ దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ పాప పతనమైన ఈ లోకములు నిన్ను పూర్తిగా విధయించిన నీ కుమారుని బాధామయమైన శిలువ మరణం ద్వారా విమోచించుతవి. పాపమరుడు దాస్యము నుండి మమ్మ విముక్తన చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగము జీవించి పరిపాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. మీరు చెప్పిన మాటలు నిజమని రుజువవును. మీ ప్రాణములు భక్తులు
మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి దుష్ట ఆత్మలను ప్రార్థులకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 అపోస్తలుల పేర్లు ఇవి. అందు మొదటి వాడు పేతురు అనబడు సీమోను, తదుపరి అతని సోదరుడు ఆంద్రయ, జబదాయి కుమారుడు యాకోబు, అతని సోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకర్యకు మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, తద్దయి, కారణీయుడకు సీమోను, ఆయనను అప్పగించిన యూదా ఇస్కారియోతు. యేసు ఈ 12 శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించారు: అన్యజనులను ప్రదేశములను ఎచ్చట్లను అడుగు మోపవలదు. సమరయుల ఏ పట్టణములను ప్రవేశింపరాదు. కానీ చెదరిపోయిన గొర్రెల వలె ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు. ఇది క్రీస్తు విశేషము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో యేసేపు గారి గురించి ధ్యానం చేసుకుంటున్నాం. యేసేపుని చూసి అన్నలు అసూయపడ్డారు, చంపడానికి ప్రయత్నం చేశారు, నీళ్ళు లేని బావులో పడేశారు. కానీ దేవుడు తనను ఐగుప్తు దేశానికి సర్వాధికారి చేశాడు. ఐగుప్తు దేశంలో మరి తాను గొప్ప అధికారిగా ఫరో రాజు చేత నియమించుకుంటున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ముఖ్యంగా భయంకరంగా కరువు దాపురించినప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రజలకు మరియు చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఆహార ధాన్యాలను సరఫరా చేయడానికి అతడు పన్నిన చక్కటి ప్లాన్ ఎంతో గొప్పది. ప్రియా సహోదరి సహోదరులారా, తన కూడా తన దగ్గరికి వచ్చారు దాన్ని కొనుగోలు చేసుకోవడానికి. కానీ యేసేపు ప్రతీకారం తీర్చుకోలేదు, వారిని క్షమించాడు, వారిని ప్రేమించాడు. ప్రియా సహోదరి సహోదరులారా, మనం కూడా యేసేపు వలె మంచి మనసు కలిగి ఉన్నప్పుడు, నిష్కల్మషమైన మనసు కలిగి ఉన్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు తప్పకుండా మనలను లేవనెత్తుతాడు, గొప్పవారినిగా తీర్చిదిద్దుతాడు. ప్రియా సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు తన 12 శిష్యులను పిలిచి సువార్త ప్రచారం కోసం పంపుతున్నారు. గ్రామాలకు పట్టణాలకు పంపుతూ ప్రభు వారికి తన శక్తిని అధికారం ఇస్తున్నాడు. దుష్టశక్తులను ప్రాంతపడటానికి మరియు వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యాన్ని దయచేయడానికి ప్రభు అధికారం ఇచ్చాడు. వారందరూ కూడా గ్రామాల్లో పట్టణాలకు వెళ్ళి సువార్తను బోధించి ఉన్నారు. పరలోక రాజ్యం సమీపించినది అని ప్రకటించారు. వారు అద్భుతాలు చేయగలిగారు, ఎందుకంటే వారు ప్రభుని విధేయించారు. ప్రభు పిలిచినప్పుడు ప్రభు యొక్క పిలుపునందుకుని ప్రభుని వెంబడించారు, ప్రభుని విశ్వసించారు, ప్రభుకి విధేయత చూపించారు. అందుకనే ప్రభు వారిని గొప్పవారిగా చేశారు. వారికి పేరు ప్రఖ్యాతం లేదు, వారు హోదా ఉన్నవారు కాదు, తక్కువ ఉన్నవారు కాదు, సమాజంలో గొప్పవారు కాదు, ఎటువంటి గుర్తింపు లేని వారు. అటువంటి వారిని ప్రభు గొప్పవారిగా చేశాడు, మహాపండితులుగా తీర్చిదిద్దాడు, గొప్ప జ్ఞానంతో దయచేశాడు, తన శక్తిని దయచేశాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ అపోస్తలులు ఏ విధంగా అయితే ప్రభుకి విధేయత చూపించి ప్రభుని వెంబడించారు, ప్రభుని విశ్వసించారు, అదే విధముగా ప్రభుకి మన విధేయతను విశ్వాసాన్ని కనబరచడానికి ప్రయత్నం చేద్దాం.
పిత పుత్ర పవిత్రాత్మ నామమున సహోదరి సహోదరులారా, నేనును వీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల విజయన సర్వీశ్వరునికి అంగీకారం అవరట ప్రార్థింపుము. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితం చేసిన ఈ బలి అర్పణమును కరుణతో వీక్షిపము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమనర్చి మాకు నిత్య జీవులో భాగమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీకు ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతం తిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞతను చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపం చేస్తున్న అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలని మహత్వమును పగుడుచున్నారు, అధిపతులు ఆరాధించున్నారు, శక్తివంతులు వణుకుచున్నారు. కరమండలమందరి బలవంతులను, ఆనందపరుషులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఇట్లా ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలు పరిశుద్ధపరిచి మానుకుంటున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతను చెప్పి స్తుతించి గురించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనడు, మీరందరూ దీన్ని తీసుకుని దీని నుండి భుజింపము. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమందుకొని
మరలా కృతజ్ఞతాలను చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచూ వెళ్ళను. మీరందరూ దీన్ని తీసుకుని దీని నుండి పానం చేయుడు. ఎలాగైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపకై కాలబోయబడదు. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తాను స్మరించు జీవనసుని అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సమకరించి నీకు పరిచయం చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమునందు పారివారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరిచి వారు కూర్చున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ పాపు గాని, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్తానోద నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ జీవ ప్రకారంలోనికి చేర్చుగలము. మా అందరిపై దయ చూపి దేవుని ఖండితలకు మరీ మాటతోనూ కొన్ని అపోస్తులతోనూ ఆదరుని నీకు సేవ చేసిన పుణ్యాత్మందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిజాతమైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన మీకు యుగయుగములు గౌరవమైన కలుగును గాక. మన రక్షకుడి ధర్మోపదేశం అనుసరించి ప్రార్థన సాహసంతము ఈ చిత్తము నానాటికి కావలసిన మాయను మా ప్రేమను నింపు. మా యొక్క అప్పటి వారికి మీరు బంధించినట్టు మా పాపులను మీరు బంధింపు. మా విశ్రోధులను ప్రవేశిస్తున్న కార్మికులకి ప్రభువ అన్ని కీడులను మాకు రక్షింపము. మా రోజులలో మాకు శాంతిని ప్రసాదించము. నీ ధ్యానులకు వలన పాపము నుండి మా విముక్తిని చేసి అన్ని కలతల నుండి కాపాడము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుదాము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తలులతో వచించిన ప్రభు యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్వాసము రక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. మాకు శాంతిని తెలిసి ఇదిగో సర్వేశ్వరు గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభు గొర్రెపిల్లలను పిలువబడిన వారు ధన్యులు.
ఓ ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దేనితో ఎన్నో ప్రార్థించున్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదుముగాక. నీకు కృతజ్ఞులమై నిరవధికముగా నిన్ను స్తుతించుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మను ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.